ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారుల్ని ఆదేశించారు. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని అర్హులైన వారందరికీ అందించాలని అన్నారు. రెవెన్యూ, పౌర సేవలకు సంబంధించిన ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగనే పెండింగ్ లో ఉన్న వేతనాలని తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కాబోతి ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధి శ్రామికులకు రావాల్సిన వేతనాలని తక్షణమే మంజూరు చేయాలని వినతి పత్రాలు సమర్పించాలని ఈ రోజున పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే గుంటూరు జిల్లాలో మరి ఈరోజు స్పందనలో కార్యక్రమం మెమోరాండం ఇస్తానికి రావడం జరిగింది. ఈ రోజున గుంటూరు జిల్లాలో ఉపాధి శ్రామికులకు 9,63,50,929 రూపాయలు మరి శ్రామికులకు ఇవ్వాల్సినటువంటి ఉంది. మరి గత 4 వారాలకు సంబంధించినటువంటి వేతనాలు ఇవ్వడం జరిగింది. 8 వారాలకు సంబంధించిన వేతనాలు ఇప్పటి వరకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేయకుండా మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ప్రధానంగా ఉపాధి శ్రామికులకు ఆర్థిక సంవత్సరంలో 200 పని దినాలు, దినసరి వేతనం 700 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఉపాధి శ్రామికులకు రాజకీయాలు అనేవి తావు లేకుండా వారి పని వారు చేసుకునే విధంగా వారికి కల్పించాలని, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించిన చోట్లల్లా రాజకీయాలకు తావు లేకుండా గతంలో చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లని మరలా విధుల్లోకి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున పనిచేసే ప్రదేశాల్లో కూడా మరి ఈ రోజున వేసవి చూస్తుంటే విపరీతమైన ఎండలో శ్రామికులు పనిచేయటం జరుగుతుంది. చట్ట ప్రకారం మరి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక పక్కన చెప్తున్నాం. తాడికొండ మండలం తాడికొండ గ్రామం నుంచి నేను వచ్చాను ఇక్కడికి. స్పందన కార్యక్రమంలో నా పిటిషన్ పెట్టుకుందామని వచ్చానండి. ఏం జరిగిందంటే 15th ఫైనాన్స్లో ఎండిఓ గారు మా పక్క గల రోడ్డుకి శాంక్షన్ చేశారు. అమౌంట్ శాంక్షన్ చేసిన రోజు నేను వెళ్ళి అడిగాను ఆమెని, ఏమ్మా సిమెంట్ రోడ్డు చెదరలేదు, సిమెంట్ రోడ్డు మళ్ళీ వేయిస్తున్నారు, మీరు ఎందుకు వేయిస్తున్నారన్న. మా పనిచేసేవాళ్ళు కుర్రాళ్ళు, మా ఆఫీసులో పనిచేసేవాళ్ళు కుర్రాళ్ళది ఆ రోడ్డు, అందుకని వేపిస్తున్నాను అన్నారు. సరే వేయించారు, కానీ మెజర్మెంట్ తీసారా టాప్ టు బాటం అని చెప్పి అని అడిగాను. అడిగితే తీయాల్సిన అవసరం లేదండి. అదేమని అంటే మోడీ గారు వస్తున్నారు, నేను కార్యక్రమానికి వెళ్తున్నానని చెప్పారు. తర్వాత మళ్ళీ రోజు వెళ్ళి పిటిషన్ ఇస్తే ఆమె ఏం చేసి సైన్ చేసి తర్వాత కలుస్తాను పూర్ణ గారు అంది. తర్వాత మళ్ళీ 3-4 రోజులు సెలవులు పెట్టారు, ఆఫీసు రావడం లేదు. వీళ్ళు ఈ రోడ్డు డే అండ్ నైట్ రోడ్డు వేసేసారు. రోడ్డు వేసారు కానీ టాప్ టు బాటం కొలతలు లేవు. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను కూడా కాంట్రాక్టర్ని కానీ 10 సంవత్సరాల నుంచి నేను పని చేయట్లా, ఆరోగ్యం బాగోలేక. సరే అడిగాను, వెళ్ళి కాంట్రాక్టర్ని అడిగితే అన్నారు, మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను, మీరెవరు మాట్లాడతానికి అన్నారు. సరే వెళ్ళా, ఇంకొకరిని తీసుకు ఏవైనా పట్టుకొని చెప్పకూడని బూతులు తిట్టారు. ఏవన్నీ నువ్వే వచ్చి అడగటానికి ఇక్కడ మా ఇష్టం, మా తెలుగుదేశం మా ఇష్టం వచ్చినట్టు